హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తొందరలోనే సికింద్రాబాద్ పూణే మధ్యలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ వివరాలకి వెళ్లే ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల లాగానే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ప్రస్తుతం భారతదేశంలో సేవలు అనేవి అందిస్తున్నాయి. త్వరలోనే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి ట్రయల్ రన్ కి సిద్ధమవుతున్నాయి. ఇంకా త్వరలోనే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టడానికి ప్రస్తుతం తన రూపాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో అందుబాటులోకి వచ్చే వందే భారత్ స్లీపర్లలో మన తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి పూణేకి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది రానున్నట్లుగా తెలుస్తుంది. పూణే నుండి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి పూణే మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ప్రవేశపెట్టాలని ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది ఉంది. సికింద్రాబాద్ నుంచి పూణే మధ్యలో మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది అతి తక్కువ సమయంలో చేరుకుంటుంది. ఈ ట్రైను 8 గంటల 30 నిమిషాల సమయం అనేది సికింద్రాబాద్ పూణే మధ్యలో తీసుకుంటుంది. ఈ ట్రైను ఉదయం పూట అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అధికారుల ప్లాన్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి రాత్రి సమయంలో పూణేకి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రవేశపెడితే ఈ పూణే హైదరాబాద్ మధ్యలో ప్రయాణించే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారికి, సాధారణ ప్రయాణికులకి కూడా ఈ రాత్రిపూట పూణేకి వెళ్ళడానికి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాత్రిపూట పూణేకి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వస్తే దీంట్లో మనకి పడుకోవడానికి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే ఈ ట్రైను 6 నుంచి 7 గంటల సమయంలోనే ఇక్కడ పూణేకి చేరుకోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. సికింద్రాబాద్ లో రాత్రి 11 గంటల ప్రాంతంలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది ప్రారంభమవుతే ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ ట్రైను పూణేకి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. అటు పూణే నుండి వచ్చేటప్పుడు కూడా అంతే ఉంటుంది. సో అక్కడ 11 గంటలకు బయలుదేరితే ఉదయం 4 గంటల వరకు సికింద్రాబాద్ కి చేరుకోవచ్చు. ఈ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే మార్గం మధ్యలో ఈ ట్రైన్ కి ఈ స్టాప్స్ అనేవి ఉండవచ్చు. సికింద్రాబాద్ దాటిన తర్వాత తెలంగాణలో వికారాబాద్ లేదా తాండూరు ఈ 2 రైల్వే స్టేషన్ లో ఎక్కడో ఒక దగ్గర స్టాప్ అనేది ఉంటుంది. ఇంకా తాండూరు దాటిన తర్వాత ఈ ట్రైన్ కి వాడి జంక్షన్ లో స్టాప్ అనేది ఉండవచ్చు. ఆ తర్వాత కలబురంగి జంక్షన్, ఆ తర్వాత సోలాపూర్, ఫైనల్ గా ఈ ట్రైన్ పూణేకి చేరుకుంటుంది. ఏది ఏమైనా స్లీపర్ ఎక్స్ప్రెస్ అనేది సికింద్రాబాద్ అలాగే పూణే మధ్యలో అందుబాటులోకి వస్తే ఈ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ ట్రైన్ అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది సికింద్రాబాద్ పూణే మధ్యలో ప్రతిపాదించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా రూట్ లో ప్రారంభిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ రూట్ పైన కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.